అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేపాల్ దేశం అల్లర్లతో అట్టడుగుతుంది. అటువంటి పరిణామం తాము చవి చూస్తామని ఎదురుచూడినటువంటి తీర్థయాత్రకే వెళ్ళినటువంటి చిక్కోళ్ళు జిల్లా వాసులందరూ కూడాను ఈరోజు జిల్లాకి క్షేమంగా తిరిగొచ్చారు. 3వ తేదీన ముక్తినాథ్ తీర్థయాత్రకై బయలుదేరిన వీరంతా కూడా అనుకోని పరిణామాలు. 8వ తేదీన నేపాల్ అట్టడిగిపోవడంతో హోటల్కే పరిమితమయ్యారు. కాకపోతే వారిని స్వగ్రామాలకి చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవ మాత్రం ఈరోజు వారికి పునర్జన్మ కలిగించింది అన్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక యాత్రికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక 8వ తేదీన మీరు యాత్రకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత యాత్ర సజావుగా సాగిందా? మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు మీకు అవరోధాలు కలిగించాయి? అనుకోని నేపథ్యంలో వచ్చినటువంటి ఆటంకాల నుండి క్షేమంగా మళ్ళీ మీ స్వస్థలాలు చేరడానికి ఎవరెవరు దోహదపడ్డారు? మేము 3వ తేదీన ముక్తినాథ్ యాత్ర నేపాల్కి బయలుదేరి మేము రాయ్పూర్ చేరి రాయ్పూర్ నుంచి బయలుదేరి రాయ్పూర్ నుంచి నవతాల్ చేరుకున్నాం. మన బార్డర్ దాటిన తర్వాత వచ్చి నేపాల్ దీంట్లో గవర్నమెంట్లో ప్రభుత్వం దాంట్లో ఆ కంట్రీలో ఎంటర్ అయ్యాం. అయిపోయింది. అంతవరకు మాకు బాగానే జరిగింది. నెక్స్ట్ టైం వచ్చి ముక్తినాథ్ అక్కడ యాత్ర నుంచి వెళ్ళాం. మార్నింగ్ బయలుదేరాం 4 o'clockకి, నైట్ 8 o'clock నుంచి రెసిడెన్స్కి వచ్చేసాం. హ్యాపీగా జరిగింది, బాగానే జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి పశుపతినాథ్ కాఠ్మాండ్ అదే నేపాల్ మేము చేరుకున్నాం. అవల్ నైట్కి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి వచ్చి మేము అది ఆ పశుపతినాథుని దర్శించుకొని అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారిని దర్శించుకొని తిరిగి రూమ్కి వస్తుండేటప్పుడు వీళ్ళు అక్కడ ఆ సిటిజన్స్ ఈరోజు మనకి అల్లర్లు అవుతున్నాయి, ఒకవేళ బంద్ జరగవచ్చు అనేసరికి మేము వచ్చి రూమ్కి వచ్చేసాం, హోటల్కి వచ్చేసాం. హోటల్లో మేము ఉన్నాము. ఆ రోజు 12వ గంటకి బల్ల మీద ఇంకా వెహికల్స్ మీద జనాలు పబ్లిక్ అంటే ఎగనిస్ట్ టు ద గవర్నమెంట్ వాళ్ళు కర్రలు బ్యాట్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరికి కనిపిస్తే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిటిజన్స్ ఇండియనా నేపాలీసా అనేది కాకుండా జరుగుతున్నాయి. ఒకరికైతే పగల కొట్టేశారు. అప్పటికి ఆ ముందు రోజు రాత్రి ఒక 6 కాల్చేశారు. ఇటువంటి బేతాకర వాతావరణం చూసిన మీకు బిక్కుమని జీవనం సాగించే పరిస్థితి నెలకొనుందా? మా గుండెలు పట్టుకుని మేము అలాగే హోటల్ రూమ్లోనే ఉన్నాం. హోటల్ పేరు చెప్పమంటారా? చెప్తాను, కార్డు ఉంది చెప్తా. ఆ హోటల్లో మేము ఉన్నాం. అందులో మేము ఏంటంటే అందరమే టైం టు టైము మాకు బ్రేక్ఫాస్ట్ అవనండి, లంచ్ అవనండి, డిన్నర్ అవనండి మేమేదో ఏర్పాటు చేసుకోగలిగాం. కానీ మేము మాత్రం భయాందోళనతో ఉన్నాం అక్కడ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన వచ్చింది మాకు. మనం ఇదే పరిస్థితుల్లో మనం నేపాల్ బార్డర్ దాటాలి అనుకుంటే అది సర్వసామాన్యం జరిగే పని కాదు అన్నది ఒకటి. మేము తిరిగి మళ్ళీ ఇండియా వెళ్ళగలమా లేదనే సందేహం కూడా మాకు వచ్చింది. ఏమో ఏ రోజు ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. అటువంటిది మేము ఉండే లాడ్జ్లో ఆ రోజు రాత్రే చిన్న దొంగతనం కూడా జరిగింది, థెఫ్ట్ జరిగింది మా రూమ్లోనే. అది మా మిత్రుడు వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు, డబ్బులు ఒక 500 1000 రూపాయలు పోయాయి, ఒక వాచ్ ఒకటి పోయింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూలోనే మీరు ఈరోజు విడుతున్నారు? అక్కడే ఉన్నాం. ఆ రోజు అక్కడే ఉన్నాం కాఠ్మాండ్లోనే. అప్పుడు మేమందరం 4 సమావేశమై దీనికి ఏమిటి చేద్దాం, బస్సు కానీ ట్రైన్ కానీ వెళ్ళాలంటే ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అని నిర్ణయంకి వచ్చాం. ఇది మన ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత వాళ్ళ రెస్పాండ్ ఏమిటని చూసుకొని ఫర్దర్ స్టెప్ ఏదైనా సరే మనం బయటకు రాగలిగంటే వితౌట్ గవర్నమెంట్ స్టెప్స్ మీద మనం బయటకు రాలేము. వితౌట్ గవర్నమెంట్ స్టెప్ మనం బయటకు రాలేము. కాబట్టి వాళ్ళ నోటీసులు పెడితే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారనేది మనం చూద్దాం అనేసి మనం ఇచ్చి అక్కడ లోకేష్ గారి నెంబర్ ఉంటే మాలో ఉన్న వాళ్ళు కాకినాడ ఒక లేడీ నుంచి కాంటాక్ట్ చేసి మాట్లాడితే మీరు ఏమి కంగారు పడకండి, మీరు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఎలాగంటే ఎక్సెల్లో లిస్ట్ తయారు చేయండి. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పిలిగ్రమీ అంటే యాత్రికుడు, ఏజు, ఆధార్ నెంబరు, నెక్స్ట్ ఫోన్ నెంబరు. ఆ ఎక్సెల్ షీట్లో మాకు వాళ్ళ ఐడి ఓన్లీ ఆధారే కదా, అది విత్ ఫోటో మాకు అప్లోడ్ చేయండి అని చెప్పాను. ఇమీడియట్గా మేము తయారు చేసి 81 మెంబర్స్కి అది అప్లోడ్ చేసిన తర్వాత చూశారు. మీరు ఏమీ వర్రీ అవ్వద్దు, నా కాన్సన్ట్రేషన్ అంతే. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో నారా లోకేష్ గారు, మీరు
ఏమీ కాకుండా నేను ఇండియా తీసుకొచ్చే పరిస్థితి ఎవరికి వాళ్ళకి దిగబెట్టే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఆయన ఎష్యూరెన్స్ ఇచ్చారు. అదే 150% ఆయన ఆ మాట నిలబెట్టుకుని మా చేశారు. అప్పుడు ఏం చేసాం, అది చెప్పేశారు రేపు మీకు నుంచి ఫ్లైట్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయలే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బట్ వీళ్ళకి ఏంటి చెప్పానంటే ఇంతవరకు ఓకే బాగానే జరిగింది. ఇప్పుడు మనం ఏంటి చేయాలంటే ఫర్దర్ స్టెప్, మనకి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావాలి, పెర్మిషన్ రావాలి. అది నేపాల్ గవర్నమెంట్కి వచ్చి ఎంబసీకి ఆ కాపీ పంపించాలి. అప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఉంటుంది. ఈ ప్రక్రియలో క్షణక్షణం ఒక యుగంగా గడిపే పరిస్థితి పరిణామాలు ఉండేవే. ఈ కాంట్రాక్ట్ కానీ లేకపోతే అలజల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటూ మళ్ళీ గమ్యం మీరు చేసినటువంటి ఈ తపంలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి సహసహకారాలు అంది? అక్కడ బీతావాహం నెలకొని ఉంది, నేపాల్ అట్టడుగుతుంది, రాజధాని కాఠ్మాండు మొత్తం కాలి బూడిదైపోతున్న తరుణం, ఎవరో తెలియని వ్యక్తులు. ఈ తరుణంలో ఈ అందరూ ఐక్యత ఉండడానికి ఏ అంశం దోహదపడి? మేమందరం ఐక్యతగా ఉండడానికి ఒకటే, మేమందరం అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ మనం దీన్ని ఈ పరిణామాన్ని సమస్య వస్తుంది, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది మనం ఆలోచించుకుందాం. ఇది ఎలాగైతే ఈ పరిణామాన్ని మనం బయటపడగలము, దీని నుంచి బయటపడగలము, వితౌట్ గవర్నమెంట్ హెల్ప్ మనం ఏమీ చేయలేము, వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి మనం నిర్ణయంకి వచ్చాం. ఆ పరిణామమే మన నారా లోకేష్ గారికి మనం ఇంటిమేట్ చేసాం. ఆయన ఇమీడియట్ స్పందించి ఆయనకున్న కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి దీని మీదే కేంద్రీకృతం చేసి ఆయన ఇమీడియట్ చేసి అప్పుడు మా వాళ్ళకు కూడా చెప్పాను, ఇంతవరకు ఒక 100% బాగానే జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మనం గవర్నమెంట్ నుంచి మనము ఏ హక్కు అయితే పొందగలిగామో అది మనకి రావాలి, మెసేజ్ రావాలి, పేపర్ కాదు వాట్సాప్లో రావాలి. అదే ఇన్ఫర్మేషను నేపాల్ గవర్నమెంట్ నేపాల్ ఎంబసీకి వెళ్ళి వాళ్ళు ఇంటర్ను ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి పంపించాలి. అటువంటి పరిస్థితుల్లో ఎంబసీ కూడా స్పందించే తీరుని ఏ విధంగా భావించారు? అంటే ఒక దేశంలో అల్లకల్లోలంగా ఉంది, అది దేశ రాజధాని. అటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఎంబసీకి మీరు చేరుకోగలిగిన మార్గం ఏ విధంగా సులభమైంది? మేము ఎంబసీకి మేము వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్కే వెళ్ళాం. అక్కడి నుంచి ఎంబసీ నుంచి వాళ్ళకేంచి ఎంబసీకి వచ్చి ఈ పెర్మిషన్ పంపించారు, మాకు వాట్సాప్ చేశారు. మా గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ మెసేజ్ ఉంది. అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, అప్పుడు విత్ సపోర్ట్ ఆఫ్ ద సిఆర్పి వాళ్ళతో ఎయిర్పోర్ట్కి మేము వచ్చాం బై 10 o'clock ఎస్టర్డే. అంటే నేను ఈరోజు కదా, నేను 10 గంటలకు వచ్చాం. అక్కడ వచ్చి చూసి అక్కడ అప్పుడు మాకేంటంటే సెక్యూరిటీ, అక్కడ ఫార్మాలిటీస్, ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ అన్నీ నేను ఎలాగా ఫస్ట్ సెక్యూరిటీ అది అయిపోయింది. ఇమిగ్రేషన్కి అంటే చెక్-ఇన్, లగేజ్ చెక్-ఇన్, నెక్స్ట్ బోర్డింగ్ పాస్ అది ఇచ్చారు. ఇమిగ్రేషన్కి వెళ్ళాలి, ఇమిగ్రేషన్కి వెళ్ళేసరికి వాళ్ళు అడ్డేశారు, వీ కాంట్ అడ్మిట్ ద ఆధార్ అని చెప్పి అన్నారు. అప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడికి పంపించాం, ఇది మన గవర్నమెంట్కి లోకేష్ గారికి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వాళ్ళ ఎంబసీ చెప్పారు, వాళ్ళు పిలిగ్రిమిస్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఒక ఓన్లీ ఆధార్, యూ మస్ట్ అడ్మిట్ ద ఆధార్ అండ్ ద పిలిగ్రిమిస్ ఆల్ ఆర్ సేఫ్ ఫ్రమ్ కాఠ్మండు టు ఇండియా. అదే మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి. ఊహించారా ఈ యాత్రలో ఇటువంటి మలుపులు, ఇటువంటి పరిణామాలు, ఇటువంటి బీతావహం ఎప్పుడైనా జరుగుతుందని ఊహించారు? నెవర్ ఎక్స్పెక్ట్. అలాగైతే మేము డ్రాప్ అయిపోతాం, వెళ్ళాం కదండి, యాత్రకే వెళ్ళాం కదా. ఇవి అనవైడ్ సర్కమ్స్టాన్సెస్ అండి ఇవి. ఇప్పుడు న్యాచురల్ కెలామిటీసు, నెక్స్ట్ ఇటువంటి పరిణామాలు, ఈ తీవ్రవాదం అనేది మనం ఎవరు ఊహించిన విధంగా జరిగింది. ఒకవేళ ముందే ఊహిస్తే వీ డోంట్ గో టు పిలిగ్రమీ. అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడాను భారత్ ఎంబసీ కావచ్చు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు స్పందించే తీరులో ఒక తెలుగువారిగా ఎలా గర్వపడుతున్నారో, ప్రభుత్వాలు గనక స్పందిస్తే భారతదేశ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా క్షేమంగా ఇల్లుకు చేరుతో నమ్మకం కలిగిందే ఈ మొత్తం జర్నీ. అదే ఈవెన్ మేము చెప్పుకోగలుగుతున్నాం. ఏది, మేము తెలుగు ప్రజలమై ఉండి మాకు ఇంత సహాయ సహకారాలు అందించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జన్మాంతరం రుణపడి ఉంటామండి. ఒకటి, ఇంత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుందని నెవర్ ఎక్స్పెక్ట్, మేము ఊహించిన విధంగా పరిణామం జరిగింది. అదేవిధంగా మేము నలుగురు ఉండి ఏవేమి ఆలోచించుకున్నాం అదే ఆచరణలో పెట్టాము. ఆ విధంగా ఎక్కడికక్కడ హర్డిల్స్ వచ్చాయి, హౌ టు సాల్వ్ ద హర్డిల్ అన్నది ఇమీడియట్గా వెంటనే మనం గవర్నమెంట్కి నుంచి ఇంటిమేట్ చేయడం, వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అతను కార్యక్రమాలు, నారా లోకేష్ గారి కార్యక్రమాలు అన్నీ పక్కన పెట్టి మన
మన వాళ్ళకి ఏ విధంగా అయితే మనం సేఫ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. నిన్న 4వ గంటకి వచ్చి మేము కాఠ్మండ్లో ఫ్లైట్ ఎక్కాము. 6:20 వచ్చి వైజాగ్లో ల్యాండ్ అయ్యాము. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫార్మాలిటీస్, ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్, ఇమిగ్రేషను, లగేజ్ బ్యాకింగ్ ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి మన లీడర్స్ అంతమంది, లోకల్ ఎంపీ భరత్ గారు, నెక్స్ట్ మన ఎమ్మెల్యే శంకర్ గారు, గొండు శంకర్ గారు, నెక్స్ట్ బొబ్బిలి ఎమ్మెల్యే రాజు గారు, నెక్స్ట్ వెలగపూడి రామకృష్ణ అని వైజాగ్ ఎమ్మెల్యే, ఇంకా సోకాల్ మొత్తం వీళ్ళంతా హాజరై మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు మళ్ళీ అక్కడి నుంచి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది చెబితే ఆ విధంగా వాళ్ళు వెహికల్స్ గొండు శంకర్ గారి నుంచి అని ఎవరో పరిచయం చేస్తున్నారు. మాకు ఎస్ఐపేటనండి మా వారే అని చెప్పేసి అనేసరికి ఇదేంటి ఇంత గుర్తుపెట్టుకున్న పెట్టినవి అని చెప్పేసి అనేసి కూర్చొని దగ్గర తీసుకుని 4 రోజుల వ్యవధిలో యాత్రికులకు వచ్చినటువంటి ఈ వేతనలను పరిష్కరించడంలో వారు తీసుకున్న చొరవ, ఎక్కడికైనా యాత్రకి వెళ్ళినా ఏ అవతరాల్లో చిక్కుకున్నా కూడాను నిర్భయంగా తిరిగి సొంతోళ్ళకి వస్తామన్న ఒక నమ్మకం మాత్రం కలిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? ఈ పరిణామము ఇక ముందు ఎప్పుడొచ్చినా సరే ఈ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు ఏ ఆపద ఏ భయము లేదు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్కే ఎగ్జాంపుల్ ఇది. ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు నేషనల్ అంటే మన ఇండియా, ఇంటర్నేషనల్ అంటే ఇతర దేశాలు. అక్కడ కూడా మన వాళ్ళ చొరవ ఎంతగా ఉందన్నది ఇది ఒక మైలురాయి. దీన్ని మరి ఎవరు బీట్అవుట్ చేయలేరు. ఒకటి, వాళ్ళ చొరవ లేకపోతే ఇవాళ మా ఇంట్లో మేము ఉండం. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ సోకాల్డ్ లాయర్, ఇప్పుడు ఈ లీడర్స్ అందరూ మాకు అనుకోని విధంగా ఊహించిన పరిణామంలో యాక్చువల్గా మా షెడ్యూల్ ఏంటంటే ఇవాళ నైట్కి నేను రావాలి శ్రీకాకుళం. వేరేస్ ఎస్టర్డే నైట్ రీచ్డ్ బై 11 PM. దానికి సహకార సంపత్తులు మేము ఎలాగా ఫ్లైట్ ఇచ్చాము, ఫ్లైట్ మీద వచ్చేసారు, ఎవరు ఉల్కాలకి ఎవరు ఇళ్ళకాలు చేరిపోతారు, ఇండియా కదా మన ఊరే కదా అని విడిచిపెట్టలేదు మమ్మల్ని. ఈ లీడర్స్ అందరూ ఉండి మమ్మల్ని సేఫ్గా మన ఎమ్మెల్యే శంకర్ గారు ఏడ్ చేశారు. రా అని చెప్పేసి మీరిద్దరే కదా అనేసి మా ఇద్దరితో అన్నారు. లేదండి మరొక ఇద్దరు. అయితే మీ నలుగురు కాదు, మీ ఇద్దరైనా సరే మీ కారు ఇస్తాను, మీరు ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ మా ఇంటి దగ్గర మా ఫోటోలు తీసి వాళ్ళకి అప్లోడ్ చేయమన్నారు. అలాగే మా నలుగురు కారు ఇచ్చి నన్ను ముందు కూర్చొని పెట్టి నువ్వు ముందు కూర్చో వాళ్ళు అవన్నీ చూస్తారని చెప్పేసి అనేసి, ఎందుకంటే ఆ ఎఫెక్షన్ ఆయనకి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి. అయితే ఇప్పుడు ఒక గట్టి నమ్మకం ఏమిటంటే మనం ఎక్కడున్నా త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడున్నా సరే మాకు ప్రీవియస్గా ఈ ఎయిర్పోర్టు ఎయిర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ మా వాళ్ళకి అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా ఫాలో అయ్యాము. వితిన్ 2 or 3 days అవుతుంది అనుకున్నది వితిన్ 1 day 1.5 daysలోనే మేము ఇండియా మన ఇళ్ళకి చేరుకున్నాం. ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేర్పించారు. టెక్కల్ వెహికల్ పంపించారు. నెక్స్ట్ ఆమదాల్స్ అంటే ఆమదాల్స్ పంపించారు, రాగోలు అంటే రాగోలు పంపించారు, అలాగే పలాసవరం ఉంటే అక్కడ పంపించారు. మొత్తం ఇక్కడ 12 members ఎంతమంది ఉన్నారండి, వాళ్ళందరినీ సేఫ్ జోన్ తీసుకొచ్చారు. మేము మా లైఫ్ ఉన్నన్నాళ్ళు అది రీబర్తే కదా, మళ్ళీ కొత్తగా పుట్టాం. అటువంటిప్పుడు ఆ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేం. కాబట్టి మా సాయశక్తిలో ఇన్ ఫ్యూచర్లో మాకు వాళ్ళు ఏ విధంగా సహకరించారో రిపోక్రేషన్ అంటారు, రిసిప్రొకేషను అదే విధంగా ఉంటుంది గవర్నమెంట్తో మాకు. చూస్తే కనుక ప్రస్తుతం ముక్తిధామ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులందరూ కూడా అనుకోని పరిణామాల నేపథ్యంలో నేపాల్లోని కాఠ్మాండోలో అక్కడ జరిగినటువంటి అల్లర్లలో చిక్కుకున్నాం. అనంతరం మాత్రం ఎలా ఇంటికి వస్తామో అని తెలియనటువంటి పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, నారా లోకేష్ స్పందించిన తీరు, ఈ పరిణామాలన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగువారి కష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుంది అనడానికి తమకు పునర్జన్మ కలిగించిన వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఇంకో యాత్రికులను చూస్తే కనుక ఇటువంటి ఆనందంగా వెళ్ళి రావాలి, కానీ ఎటువంటి బాధలు అనిపించా, వేతనం పడ్డాం, అసలు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారని ఊహించలేదండి. ఆంధ్రదేశ ప్రభుత్వంకి శతకోటి నమస్కారాలండి. మేము ఇంటికి చేరుకుంటామని అనేసి మా కళ్ళ కూడా ఊహించలేదండి. అక్కడ చూసిన వాతావరణం చూసి అక్కడ అలజట అంతా చూసి వాళ్ళు పట్టుకున్న కత్తులు కటాలు గన్నులు పట్టుకొని చూసేసరికి మేము ఆ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళము అని భయపడిపోయామండి. అక్కడ మాకు గుండెలు పిడికిలు పెట్టుకొని చేస్తాము, మేము ఈ నేపాల్ వచ్చి ఈ కార్పెంట్ వచ్చి ఇలా చిక్కుకున్నాము అని అనుకున్న విధంగాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అతనికి శతకోటి నమస్కారాలు చేసి ఇప్పుడు చంద్రబాబు అన్న పదంకి లోకేష్ బాబు అంటామండి. ఇప్పుడు అలాంటి
మేము దేవుడైనా సరే ఒక గంట లేట్ చేస్తే వరం ఇవ్వగానే లోకేష్ బాబు అలా చేయకుండాను మాకు ఎంత వేగం మాకు మా మా భారతీయులకి మా ఆంధ్ర వాళ్ళకి మేము ఎంత వేగం మా చదువును తెచ్చుకుంటామా అనేసి తెప్పించి మాకు అందరికి కూడాను చాలా సంతోషపెట్టాడండి. మేము ఫ్లైట్ ఎక్కే వరకు కూడా మాకు అనుకోలేదండి. మేము ఎక్కడ ఏట్ అయిపోతాం మాకు తెలీదు. మరి ఎవరు అక్కడ ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం కంటే వాళ్ళు అంత సహకరించబట్టి మనం ఇక్కడికి వచ్చాము అనేసి మా బంధువులకేటి మా పిల్లలకేటి అలా అందరూ కూడాను హ్యాపీగా ఎయిర్పోర్ట్ వచ్చి మళ్ళీ వైజాగ్ వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా భయపడిపోయారండి. పిల్లలు కూడాను వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఎలాగొస్తారో అనేసి భయపడిపోయి ఆ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, శంకర్ గారికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఏంటంటే వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. ఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే మాకు ఈ తెలుగుదేశం ప్రభుత్వమే మాకు రావాలా, అక్కడే మేము వాళ్ళతోనే మేము రుణపడి ఉంటాము. వాళ్ళకి మేము అన్ని సరి చేసుకొని ఉంటాము. ఏ విదేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే మా ప్రభుత్వం ఉంది, మాకేం భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా మేము సేఫ్ జోన్ మాకు తీసుకొస్తాను మా ప్రభుత్వం. మా నారా చంద్రబాబు లోకేష్ గారు తీసుకొస్తారు. మాకే భయం లేదు. యాత్ర సజావుగా సాగింది, తిరుగు ప్రయాణం అవుతున్నాం అన్నటువంటి ఒక ధీమా ఉన్న నేపథ్యంలో అటువంటి అల్లర్ల కల్లారా చూసిన ఆ క్షణం ఎటువంటి భయానక పరిస్థితి ఫేస్ చేశారు? అక్కడ చూసాం బాబు, అక్కడ కత్తులు కట్టాలు పట్టుకొని గనంతో పేలించుకొని చూసాం. బస్సులు కాల్చడం కూడా పువ్వులు చూసాం. కార్లు కాల్చడం, అద్దాలు పగల కొట్టడం చూసాం. ఆ హోటల్ వాళ్ళు అందరూ కూడా మీరు లోన్కి వెళ్ళిపోండి, బయటకు రాకండి, మీరు బయట రాకండి. లోకేష్ బాబు కూడా మీరు బయట రాకండి, మీరు సేఫ్టీగా ఉండండి, నేనున్నాను, మీకు ఏ భయం లేదు, నేనున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ మన గ్రామం నేను చేర్చుకుంటాను, మీరే భయపడకండి. నేను ఎట్టి పరిస్థితుల్లో పడినా, ఎటువంటి ఆపదలు నాకు వచ్చినా, ఎటువంటి మీటింగ్లో ఉన్న, ఎటువంటి నాకు పనులు ఉన్నా సరే మీకు సేఫ్ జోన్గా మన దేశం నేను తీసుకొస్తాను, మీరు ఏ భయపడకండి అని మాకు చెప్పారు బాబు. ఇచ్చిన ధీమా తర్వాత మళ్ళీ మీ స్వగ్రామం మీ సొంత ఇంటికి చేర్చేందుకు ఆయన ఆర్నిస్లు శ్రమించిన శ్రమతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ యాత్రికులకు వచ్చిన ఈ కష్టాన్ని తీర్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఎక్కడికి యాత్రకి వెళ్ళినా కూడాను నిర్భయంగా ఇంటికి మళ్ళీ తిరిగి వస్తామని ఒక ధీమా వ్యక్తమైందా? మాకు ధీమా వ్యక్తమైందండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరేను మాకు ఇంటికి తిరిగి తీసుకొస్తుందనేసి మాకు ధీమా ఉందండి. మేము భయపడమండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుస్తాం, ఏ ఒక్కటి మాకు అయినా సరే మాకు ప్రభుత్వం మాకు ఉన్నది, మేము ఏ భయపడమండి. ఎక్కడికైనా ఇంకెళ్తాం, ఈ భయంకి ఇది ఇప్పటికి అయిపోయింది. రేపు ఉదయం మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినా సరేను ఏ విధంగా జరిగినాను మేము మాకున్నది, మా భయం లేదు, మా ప్రభుత్వం మాకున్నది, మాకు లోకేష్ గారు మాకున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకు శంకర్ గారు ఉన్నారు, రామ్మోహన్ గారు, మాకు ఏ భయం లేదు. ఎప్పుడు వచ్చినా మాకు ఈ ప్రభుత్వమే రావాలి, ఎంతైనా రుణపడి ఉన్నామండి. తిరిగి అందరూ ఇలా క్షేమంగా ఇంటికి చేరుతాము అన్నటువంటి భరోసా ఎప్పుడు కలిగింది? మళ్ళీ మేము ఈ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వచ్చే వరకు కూడాను పర్వాలేదనేసి ధైర్యం మీద మేము ఫ్లైట్ ఎక్కిపోయి వైజాగ్ వచ్చే వరకు మాకు వైజాగ్ వచ్చిందాక ధైర్యం కలిగిందండి. అప్పుడు పిల్లలందరూ కూడాను వీళ్ళకి ఫోన్లు చేసి మేము ధైర్యంగా ఉన్నాము, పర్వాలేదు మేము వచ్చాము అనేసి అందరికీ చెప్పామండి. చూస్తే కనుక ఏదైతే ముక్తిధామ్ యాత్రకు వెళ్ళిన ప్రయాణికులందరూ కూడా అనుకోని పరిణామాల నేపథ్యంలో నేపాల్లో అల్లర్లో చిక్కున్నారు. హోటల్కే పరిమితమైన వారిలో మాత్రం కొంతమంది ఇంటలెక్చువల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే స్పందించి రేయింబవళ్ళు శ్రమించి లోకేష్ మాత్రం ఆ యాత్రికులందరూ కూడా క్షేమంగా స్వగ్రామాలకు చేర్చాలన్నటువంటి తపన ఈరోజు మాత్రం వారికి పునర్జన్మనిచ్చిందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందినటువంటి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి 13 మంది యాత్రికులు నిన్న సాయంత్రం ఫ్లైట్ దిగినంత వరకు తమ సొంత గ్రామాలకు వెళ్తామా లేదన్న భయం నెలకొన్నది. కాకపోతే ఈరోజు సొంత ఇంట్లో ఉన్నామన్న ధీమం ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగువారికి కష్టం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది అనడానికి ఈ ప్రయాణమే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. తమ రెండో పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వానికి మాత్రం ఎల్లవెల్ల రుణపడి ఉంటామని చెప్పి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఇళ్లకు చేరామన్న ఆనందం మాత్రం యాత్రికులతో పాటు యాత్రికులకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కూడా నెలకొంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.